హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! సో, ఈ వీడియో గనక మీరు ట్రిక్స్ కోసం ఓపెన్ చేసి ఉండుంటే ఇమీడియట్‌గా క్లోజ్ చేసి వెళ్ళిపోండి. ఇక్కడ ట్రిక్స్ ఏం లేవు. కానీ మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది కంపల్సరీ. వీడియోనైతే చూసేవాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఖచ్చితంగా నేను అన్ని వీడియోస్‌కి చెప్పను ఈ మాట. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇది ప్రతి యూట్యూబర్‌కి ఉండే టార్గెట్టే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేయాలి అనేది ప్రతి ఒక్క క్రియేటర్‌కి ఉండే ప్రాబ్లమే ఇది. ప్రాబ్లమ్ కాదు, ప్రతి ఒక్క క్రియేటర్‌కి ఉండే ఆలోచనే ఇది. ఫస్ట్ థింగ్ ఆర్గానిక్‌గా తెచ్చుకోవాలి. ఆర్గానిక్‌గా తెచ్చుకోవాలి అంటే ఆర్గానిక్‌గానే రీచ్ అవ్వాలి. ఆటోమేటిక్‌గా రీచ్ అవ్వాలి వీడియోస్. అప్పుడే మనకి ఆర్గానిక్ వ్యూస్ అనేది వస్తాయి. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఇట్లా యూట్యూబ్ గురించి ఏమీ ఐడియా లేకముందు 4000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అని సెర్చ్ చేస్తే గూగుల్లో బోల్డ్ అని సైట్స్ వస్తాయి. అన్నిట్లోనూ ఒకటే సోది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అన్నిట్లోనూ అవే ఉంటాయి జనరల్గా. అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలనే ఉంటుంది. ట్రిక్స్ ఏమి ఉండవు ఎక్కడ. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఏంటి అందరూ బాగా పెట్టాలి, మంచి కంటెంట్ పెట్టాలి అనే చెప్తున్నారు తప్ప ఎలా తెచ్చుకోవాలో చెప్పట్లేదు ఏంటి అనేసే నాకు అనిపించేది. కానీ అక్కడ ఏమి ఉండవు. అది మనం అర్థం చేసుకుని కంటెంట్ కరెక్ట్గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది నాకు కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత అర్థమైంది. మనం ఏం చేయవసరలా. వీడియోకి వ్యూస్ రావాలి అంటే మనం ఏం చేయవసరలా. అసలు వస్తే అవే వస్తాయి, రాకపోతే అసలు రావు, అంతే. ట్రిక్స్ ఉంటాయి, కొంతమంది ట్రిక్స్ చెప్తారు, కానీ అవి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. మనకి వీడియోస్కి వ్యూస్ రావాలి అంటే ఎలాంటి ట్రిక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా సరే అవి మనకి ఛానల్కి నెగిటివ్ అయ్యే ట్రిక్సే తప్ప దేనికి ఉపయోగపడని ట్రిక్సే ఉంటాయి ఉన్నా సరే. అలా ట్రిక్స్ ఉంటే అందరూ అట్లాగే తెచ్చేసుకుంటారు కదా. అంత ఈజీ కాదు యూట్యూబ్లో వాచ్ అవర్స్ రావడము, మానిటైజేషన్ అవ్వడం అనేది. సింపుల్గా చెప్పాలి అంటే మనం కరెక్ట్ వేలో వెళ్తేనే వాచ్ అవర్స్ కరెక్ట్గా వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏ మాత్రం కొంచెమైనా దారి తప్పామో అయిపోయినట్టే, ఛానల్ ఇదిలో పడిపోయినట్టే. సో ఎప్పుడైనా సరే మీరు కంటెంట్ కరెక్ట్గా ఇచ్చి వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేయడానికి మాత్రమే చూడండి. అంతకంటే మీరు లైక్ వాచ్ అవర్స్ కొనుక్కోవడం కానివ్వండి. ఇప్పుడు ఎక్కువ మంది ఎలా చేస్తున్నారంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో ఒకటి, నువ్వు అలా చేసేయి, ఇలా చేసే వ్యూస్ వస్తాయి, లేకపోతే అలా పెట్టు, ఇలా పెట్టు వ్యూస్ వస్తాయి అనేసి చెప్పి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు రూల్స్, మీకు తెలుసు కదా వాళ్ళకి తెలియకపోయినా. సో ఎవరు ఏది చెప్తే అది ఫాలో అవ్వడానికి చూడొద్దు. మీ ఛానల్లో ఏం పెట్టాలి అనేది మీకు మాత్రమే రైట్ ఉండాలి. మీరు మాత్రమే ఆలోచించి పెట్టాలి ఏం పెట్టాలి అనేది. నేను కొన్ని థంబ్‌నెయిల్స్ చూస్తూ ఉంటాను, తమిళ వాళ్ళవి కానీ మన తెలుగులో కూడా ఉంటాయి కొన్ని. వాళ్ళు ఏం పెడతారంటే హిందీ వాళ్ళవి మరీ ఎక్కువ ఉంటాయి. 1 డేలో 4000 అవర్స్ ఎట్లా తెచ్చుకోవాలి అనేసి పెడతారు థంబ్‌నెయిల్. దానికి వ్యూస్ వచ్చేస్తాయి. అసలు ఏమాత్రం కొంచెం కూడా ఆలోచించరు. అసలు అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంపాసిబుల్ అంటే సరే ఓకే, వ్యూస్ వచ్చినాయి, 1 డేలో 4000 అవర్స్ వచ్చేసినాయి. మానిటైజేషన్ అవ్వాలి అంటే కనీసం 1 వీక్ ఆగాలి కదా, ఆ ఒక్కరోజు వచ్చిన 4000 అవర్స్. సో ఆ విధంగా మనకి ఏంటంటే థంబ్‌నెయిల్స్ అన్నీ ఊరికి జస్ట్ వ్యూస్ కోసం పెట్టే థంబ్‌నెయిల్స్ అంతే. వాళ్ళకి వ్యూస్ వస్తే తప్ప చూసే వాళ్ళకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో మనం 4000 అవర్స్ రావాలి అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ లాంగ్ వీడియోసే పెట్టాలి. అండ్ మ్యాక్సిమం మానిటైజేషన్ అయ్యే వరకు చిన్న వీడియోస్ కంటే కొంచెం లెంతీగా ఉండే వీడియోస్ లైక్ 5 మినిట్స్ 6 మినిట్స్ అలా పెడితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది లెంతీ వీడియోస్కి. లెంతీ వీడియోస్ అంటే మరీ టూ మచ్ లెంతీగా ఉండకూడదు, 5-6 మినిట్స్ వరకు ఓకే. ఆ వీడియోస్కి ఏంటంటే రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే నిజంగా కంటెంట్ ఉంది ఆ వీడియోలో, ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా రీచ్ వస్తుంది. అండ్ మనకి వాచ్ అవర్స్ విషయంలో మెయిన్ థింగ్ అసలు వ్యూ కౌంట్ అవ్వాలి అంటే ఫస్ట్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ వ్యూ ఉంటేనే అది వ్యూ కింద కౌంట్ అవుతుంది. ఆ 30 సెకండ్స్ వాచ్ టైం కూడా మనకు రావాలి అంటే 30 సెకండ్స్ దాటితేనే ఆ వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది, లేదంటే తగ్గిపోతుంది. ఒకవేళ యాడ్ అయినా సరే తగ్గిపోతుంది, అది స్పామ్ వ్యూ కింద, స్పామ్ వాచ్ అవర్స్ అవుతాయి కదా. సో మినిమం 30 సెకండ్స్ చూసిన తర్వాతే మనకి ఆ వ్యూ అనేది కౌంట్ అవుద్ది అనమాట. అండ్ మనకి మెయిన్గా లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అనేది ఓన్లీ లాస్ట్ 365 డేస్లో వచ్చినవి మాత్రమే కౌంట్ అవుతాయి. అంటే ఈ రోజు నుంచి వెనక్కి 365 డేస్లో రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే 1 ఇయర్ అయిపోయింది అనుకోండి, 1 ఇయర్ అయిపోయింది నాకు అసలు ఛానల్కి మానిటైజేషన్ ఏం అవ్వదు, ఛానల్ క్లోజ్ చేసుకోవడమే అనుకుంటారు. అదేం లేదు అసలు. మీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ మీరు ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయినా కానీ మీకు ఆ రోజు నుంచి వెనక్కి 365 డేస్లో వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకోండి, 4000 అవర్స్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది.
ఇక్కడ వాళ్ళు చూసేది లాస్ట్ 365 డేస్, అంతేగాని ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 365 డేస్ కాదు. సో మీకు వాచ్ అవర్స్ ఎప్పుడైనా రావచ్చు. వాచ్ అవర్స్ రావాలి అంటే మాత్రం మెయిన్ మీరు ఓన్ కంటెంట్, కొంచెం లెంతీ వీడియోస్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేలాగా ఉండాలి వీడియోస్. మెయిన్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఏ కంటెంట్ చేస్తున్నా మనం లెంతీ వీడియోస్ పెట్టగలిగే కంటెంట్ ఉంటుంది. సో మీరు ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకుని వాచ్ అవర్స్ వచ్చే వరకు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. మ్యాక్సిమం అసలు డైలీ పోస్ట్ చేస్తే బెటర్. డైలీ కుదరకపోయినా కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా పోస్ట్ చేయండి. కొంతమంది డైలీ పోస్ట్ చేస్తే వ్యూస్ రావట్లేదు అంటారు. మీ వీడియోస్లో కంటెంట్ ఉండాలి, కానీ డైలీ పోస్ట్ చేసినా మీరు డైలీ పోస్ట్ చేసిన వ్యూస్ వస్తాయి, లేదా వారానికి ఒక వీడియో పోస్ట్ చేసిన వ్యూస్ వస్తాయి కంటెంట్ ఉంటే. కంటెంట్ లేకపోతే మీరు డైలీ పోస్ట్ చేసినా రావు, అప్పుడప్పుడు పెట్టినా రావు, ఎలా పెట్టినా రావు. అసలు వ్యూస్ రావడం అనేది మన వీడియోలో మ్యాటర్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అల్గోరిథమ్. జనాలు రియాక్ట్ అవ్వాలి దానికి తగినట్టు, అప్పుడే మనకి వ్యూస్ అనేది వస్తాయి. అండ్ ఒక్కొక్కసారి కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా వ్యూస్ వస్తాయి, వైరల్ అయిపోతాయి, అలా కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చూస్తున్నాను కదా ఛానల్స్, నాకు ఒక ఆడియన్, ఇప్పుడు నేను వీడియోస్ చూస్తున్నానంటే నేను ఒక ఆడియన్ అన్నట్టు కదా. నేను యూట్యూబ్ చూసేది చాలా తక్కువ, యూట్యూబ్ అసలు చూడను జనరల్గా, అంటే వీడియోస్, వేరే వాళ్ళ వీడియోస్. ఈ ఛానల్ చెకింగ్ చేసేటప్పుడు చూస్తే అసలు కొన్ని ఛానల్స్ ఎంత బాగుంటున్నాయో వీడియోస్. మెయిన్ మంచి ఫోన్స్ వాడతాం కానివ్వండి, వీడియో క్వాలిటీ అసలు చాలా బాగుంటుంది, ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా. కొంతమంది వీడియోస్ ఉంటాయి అసలు ఏం బాగోవు వీడియోస్. కంటెంట్ మంచిగానే ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు వీడియోస్. సో మనం ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా క్లారిటీ లేకపోతే చూడాలనిపించదు కదా ఆడియన్స్కి. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు డబ్బులు లెక్క చేయట్లేదు అసలు. ఎంత అయినా సరే ఫోన్స్ కొనేయడం, మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయడం. సో వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా కూడా చూశాను. నా వీడియోస్ ఇదివరకటికి ఇప్పటికి, ఈ వీడియోస్ కదా నేను చెప్పేది ఫస్ట్ ఛానల్లో వీడియోస్, క్వాలిటీ ఆఫ్ ద వీడియో ఇంప్రూవ్ అయిన తర్వాత నాకు మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు అసలు వీడియో క్వాలిటీ చాలా బాగుంది ఇది అనేసి. సో మెయిన్ ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఒకటి తీసాంలే పెట్టాంలే అన్నట్లుగా పెట్టకూడదు ఏదైనా సరే. నేను ఎప్పటి నుంచో చెప్పే మాట ఇదే. అది మీకు మేబీ ఏమన్నా కొన్నిసార్లు వ్యూస్ రావచ్చు కానీ, బట్ ఎక్కువ సార్లు మాత్రం వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉంటేనే. ఈ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మైక్స్ యూజ్ చేయొచ్చు. మైక్స్ లేకపోయినా ఏదో ఒకటి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి నైట్ టైమ్స్, ఇప్పుడు కొంతమందికి రోడ్ సైడ్ ఇల్లు ఉంటాయి, టూ మచ్ సౌండ్స్ వస్తాయి. సో మీకు ఏ టైంలో అయితే సౌండ్ రావో ఆ టైంలో చూసుకుని ఇచ్చుకోవచ్చు వాయిస్ ఓవర్. అండ్ కైన్ మాస్టర్లో అయితే మనకి నాయిస్ రిమూవర్ ఉంది, అదైతే బాగా పనిచేస్తుంది. అది ఒకసారి ట్రై చేయండి. నాయిస్ రిమూవర్ కూడా చేసినా కూడా మీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. మైక్ యూజ్ చేస్తే మిగతా అన్నీ తీసేస్తుంది అనమాట. అది ఒకటి బాగుంది, అది ట్రై చేయండి. అది ఏఐ ద్వారా వచ్చిందనమాట. ఇదివరకు అంత బాగా ఏం లేదు కానీ, బట్ ఇప్పుడైతే బాగుంది, అది ట్రై చేయండి. మెయిన్గా ఇంకోటి, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఒకటే కంటెంట్ పెట్టాలి. ఒకటే కంటెంట్ పెడితేనే మంచిది అండ్ రీచ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది బాగా పాపులర్ అయిపోయిన ఛానల్స్లో వేరే కంటెంట్ పెట్టుకున్నా కూడా వ్యూస్ వస్తాయి. చిన్న ఛానల్స్కి అది ఎఫెక్టే పడుతుంది. ఎందుకంటే చిన్న ఛానల్స్కి పెద్ద ఛానల్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయిపోయారు, వాళ్ళు ఏం పెట్టినా చూస్తారు. మనం అంత పాపులర్ అవ్వలేదు అన్నప్పుడు ఒకటే కంటెంట్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. పెద్ద క్రియేటర్స్ ఏది చేస్తే అది మనం చెయ్యాలని చూడకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ అయిన ఛానల్స్లో ఇప్పుడు అది కనుక రీయూజ్డ్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మానిటైజేషన్ పోయి రీయూజ్డ్ కూడా వస్తుంది. మీకు తెలియదు కదా ఆ విషయం. సో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని చూసి ఫాలో అవ్వకూడదు. ఏది వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు మెదిలితే ఫస్ట్ క్వశ్చన్ అదే. మీరు వేరే వాళ్ళని చూసి ఏది ఫాలో అవ్వద్దు. మీకు రాంగ్ అనిపిస్తుందా, రాంగ్ అయితే మీరు చేయొద్దు. మీకు తెలుసు కదా ఏది రైట్ ఏది రాంగ్ అనేది. సో రాంగ్ అనిపిస్తుంటే చేయొద్దు. వాళ్ళు ఎవరో చేశారు పెట్టచ్చు కావాల్సిన పెట్టకండి, వాళ్ళకే తెలియదు, వాళ్ళకి పెట్టకూడదని తెలియదు కాబట్టి పెడుతున్నారు. ఇప్పుడున్న ఇదేంటంటే ట్రెండింగ్ టాపిక్స్లో వీడియోస్ చేయడం అనమాట. అది ఏ కంటెంట్ అన్నా పెట్టనివ్వండి, ఎవరొకరిని తిడుతూ వీడియోస్ పెట్టడం, ఈ ఎక్కువైపోయినాయి బాగా. ఇప్పుడు మీకు అలా తిడుతూ వీడియోస్ పెట్టి మీరు పాపులర్ అయ్యారనుకోండి, తర్వాత మీరు మీ కంటెంట్ పెడితే వ్యూస్ రావు. ఎందుకంటే అప్పటికప్పుడే ఆ వ్యూస్, అలా మనకు వచ్చిన వ్యూస్ వల్ల మనకేమాత్రం ఉపయోగం కూడా ఉండదు ఛానల్కి. మన కంటెంట్ ఏంటో దాంట్లోనే మనం వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే ఏదన్నా ఉపయోగం ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ లైవ్స్కి వచ్చే వాచ్ అవర్స్ కలుస్తున్నాయి ఇప్పుడు. ఇది వరకు మనకి హారిజాంటల్ లైవ్స్ ఉండే, ఇప్పుడు వర్టికల్ లైవ్స్ వచ్చినాయి. సో ఆ వర్టికల్ లైవ్స్ ఏవైతే ఉన్నాయో, వర్టికల్ లైవ్స్ చేస్తే కనుక లైవ్ చేస్తున్నంతసేపు వాచ్ అవర్స్ కలుస్తాయి, వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత కూడా వాచ్ అవర్స్ కలుస్తాయి. ఇది వరకు మనకి అలాగే ఉండేది ఆ హారిజాంటల్ లైవ్స్కి కూడా.
కానీ అందరూ అట్లాగే ఫేక్గా వాచ్ అవర్స్ తెచ్చుకుంటున్నారు కంటెంట్ ఏమీ లేకుండా అని చెప్పి యూట్యూబ్ ఏంటంటే తీసేసింది. అది ఏది లైవ్లో ఉన్నంతసేపు మనకేం వాచ్ అవర్స్ కలవ్వు. అది వీడియో ఆన్ డిమాండ్ అంటే వీడియోలాగా పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి మాత్రమే వాచ్ అవర్స్ కలిసేవి. బట్ ఈ వర్టికల్ లైవ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నిలువుగా లైవ్స్ అనమాట, షార్ట్స్లో కూడా రికమెండ్ అవుతున్నాయి ఆ లైవ్స్. సో ఆ లైవ్స్ చేస్తే అంటే ఏది పడితే అది పెట్టమని కాదు, మీరు ఓన్గా మీ ఓన్ కంటెంటే పెట్టాలి. మళ్ళీ మీరు కనిపిస్తూ చేయండి, లేకపోతే ఏదన్నా చేయండి, మీ ఓన్ కంటెంట్తో లైవ్స్ చేస్తేనే మీకు యూజ్, అంతే. వేరే ఇప్పుడు ఎలా పెడుతున్నారంటే కొంతమంది జీకే క్వశ్చన్స్ అంటే ఏవేవో పెట్టి మ్యూజిక్ ఉండదు, ఏముండదు, వాయిస్ ఉండదు, ఏముండదు, ఊరికే జస్ట్ అలా పెడుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, వాచ్ అవర్స్ వచ్చేస్తున్నాయి. మానిటైజేషన్ అవ్వద్దు, దానికి రీయూజ్డ్ అనే వస్తుంది, అండ్ ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా తర్వాత కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కంటెంట్ వల్ల ఏమాత్రం కొంచెం కూడా ఉపయోగం లేదు. సో మీరు వర్టికల్ లైవ్స్ చేసినా కానీ మీనింగ్ఫుల్ లైవ్స్ చేయండి, అప్పుడే యూస్ఫుల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో యాప్ అంటాను, నేను కొన్ని వీడియోస్ అసలు చేయను. ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చేయను అంటే ఆ వీడియో వాటి వల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు నేను అసలు వాటి జోలికి కూడా వెళ్ళను. క్రియేటర్స్కి ఉపయోగపడతాయి అనుకుంటేనే చేస్తాను ఏదైనా సరే. సో ఏదో యాప్ ద్వారా లైవ్ అంటుంది, అలా పెట్టి ఒక వీడియోని పెట్టేసి రిపీటెడ్గా దానికే వ్యూస్ తెప్పించడం. ఇప్పుడు యూట్యూబ్ ఏమన్నా పిచ్చిదే చెప్పండి అసలు? అలా చేస్తే డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది ఇప్పుడు. సో మనకి అసలు వాచ్ అవర్స్ ఎందుకు రావాలని పెట్టింది? అసలు ఈ క్రియేటర్కి దమ్ముందా, ఆ కంటెంట్కి దమ్ముందా లేదా, వాచ్ అవర్స్ తెచ్చుకునే ఇది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. అంతేగాని మీరు ఇలా ఫేక్గా వాచ్ అవర్స్ తెచ్చుకుంటే ఏమాత్రం ఉపయోగం ఉండదు. అండ్ ఈ వర్టికల్ లైవ్స్కి కూడా ప్రస్తుతానికి ఇప్పుడైతే కలుస్తున్నాయి, ఫ్యూచర్లో తీసేయచ్చు గ్యారంటీగా. ఎందుకంటే ఇలాగే చేశారనుకోండి ఖచ్చితంగా తీసేస్తారు. మళ్ళీ అప్పుడు కూడా అది వీడియోలాగా పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి. ఇది ఇప్పుడు కూడా ఏంటంటే ఊరికే జనాలకు అలవాటు చేయడానికి మాత్రమే ఉంచారు అది. అంటే ఇప్పుడు వర్టికల్ లైవ్స్ ఎక్కువగా చేస్తేనే కదా జనాలకు అలవాటు అయ్యేది. ఇప్పుడు ఎప్పుడు చేస్తారు? వాచ్ అవర్స్ వస్తున్నాయి అంటేనే కదా చేస్తారు. సో అందుకు వాచ్ అవర్స్ కలుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వాచ్ అవర్స్కి అలవాట్లేదు అనుకోండి ఎవరు చేయరు. సో అది జనాల్లోకి అలవాటు అయిన తర్వాత అప్పుడు రూల్ తీసుకొస్తారనమాట. అలాగే అదర్ సోషల్ మీడియా యాప్స్లో మీ వీడియో లింక్స్ని షేర్ చేయొచ్చు. అలా షేర్ చేసినా కూడా వాచ్ అవర్స్ కలుస్తాయి. ఇక్కడ ఏంటంటే మీరు వీడియోస్ డైరెక్ట్గా ఆ యాప్స్లో షేర్ చేయడం కాదు, లింకులు షేర్ చేయాలి ఎక్స్టర్నల్గా. యూట్యూబ్ వీడియో లింక్ని ఎక్స్టర్నల్గా షేర్ చేస్తే అప్పుడు మీకు అది బెనిఫిట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చే వాచ్ అవర్స్ కూడా మీకు ఇందులో కలుస్తాయి, ఒకవేళ ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చినా కానీ. అలాగే మీరు కామెంట్స్లో కూడా పిన్ చేయొచ్చు. ఇప్పుడు రిలేటెడ్ వీడియో లింక్ ఏదన్నా ఉంది, ఒక లాంగ్ వీడియో ఉంది, ఆ లాంగ్ వీడియోలో దాని రిలేటెడ్ మీరు వీడియో ఇంతకుముందు ఆల్రెడీ చేశారనుకోండి, ఆల్రెడీ చేసి ఉంటే కనుక ఆ లింక్ మీరు ఇవ్వకూడదు. ఆ లింక్ మీరు కామెంట్స్లో పిన్ చేయొచ్చు, ఎండ్ స్క్రీన్స్ పెట్టచ్చు, ఐ కార్డ్స్ పెట్టచ్చు. సో రిలేటెడ్ వీడియో లింక్ గురించి కూడా వీడియోలో చెప్పొచ్చు. ఇలా నేను పలానా ఒక వీడియో చేశాను, ఒకవేళ కావాలి అంటే ఆ వీడియో చూడండి అనేసి అలా కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీకు వాచ్ అవర్స్కి హెల్ప్ అవుతాయి. మీకు విత్ ఇన్ యూట్యూబ్ లేదంటే లింక్ ద్వారా వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కూడా కలుస్తాయి 4000 అవర్స్లో. ఓన్లీ థింగ్ అవన్నీ జెన్యూన్గా రానివ్వండి. ఫేక్గా వాచ్ అవర్స్ కొనేసుకుందాము ఇవన్నీ అసలు మీరు మైండ్లో నుంచి తీసేయండి. ఇట్లా అడిగి కూడా ప్రాబ్లం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముందు వచ్చి అడుగుతారు వాచ్ అవర్స్ కొనుక్కుంటాము చేస్తామనేసి. దానివల్ల ఉపయోగం లేదు అంటే ఓకే అంటారు, ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి కొనుక్కుంటారు, వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మానిటైజేషన్ అవ్వట్లే ఇప్పుడైతే, డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది. మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు, ఊరికే డబ్బులు దండగ తప్ప. అండ్ ఛానల్ గ్రోత్ కూడా ఉండదు. ఒకవేళ మీరు మానిటైజేషన్ అవ్వడం మాత్రమే ప్రధానం అని పెట్టుకోకూడదు. మనం కంటెంట్ ఇస్తూ మానిటైజేషన్ తెచ్చుకున్నాం అనుకోండి, మీకు తర్వాత రెవెన్యూ వస్తుంది. మీరు ముందంతా ఫేక్ వ్యూస్ తెచ్చుకుంటే తర్వాత ఎవరు చూస్తారు? అప్పుడు రెవెన్యూ రాదు. అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్ళీ రెవెన్యూ కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి డబ్బులను కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఏమాత్రం ఉపయోగం లేదు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఫేస్బుక్లో గ్రూప్స్ అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నాయిలేండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఉన్నాయి. నన్ను జాయిన్ అవ్వమని అడిగారు కానీ ఈ రచ్చలోకి నాకు వెళ్ళడం నచ్చక నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ గ్రూప్స్లో ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్లో వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు వీడియోస్ వాచ్ చేయాలన్నమాట, ఊరికే జస్ట్ రెవెన్యూ కోసం, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా. అలా పెట్టి కూడా ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఛానల్స్ పోగొట్టుకోవడం సంగతి పక్కన పెట్టండి, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలా చేసేటప్పుడు సరే లింక్ పెట్టారనుకోండి, లింక్ పెట్టిన తర్వాత ఒక 10 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. ఇప్పుడు జనాలు ఎట్లా ఉంటారంటే మంది కాకపోతే ఎట్లయినా చేయొచ్చు, మందైతేనే మనం జాగ్రత్తగా చూసుకుంటాం,
ఎక్కువ ఎక్కువ మంది అలానే ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వీడియో లింక్ పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత ఆ 10 మందిలో ఒక ముగ్గురు ఏమో ఓపెన్ చేశారు ఫర్ సపోజ్, వాళ్ళు బిజీగానే ఉన్నారు, ఊరికే జస్ట్ 30 సెకండ్స్ వాచ్ చేసి కామెంట్ రాసి వెళ్ళిపోతారు. వాళ్ళు బిజీగా ఉండి ఏదో రాయాలి కామెంట్ అనేసి. వ్యూ ఫర్ వ్యూ కూడా, ఇది నాట్ ఓన్లీ గ్రూప్స్ అనే కాదు, వ్యూ ఫర్ వ్యూ చూసే వాళ్ళకి కూడా చెప్తున్నా. నేను నన్ను సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది. అలా వాళ్ళు 30 సెకండ్స్ చూసి కామెంట్ చేసి వెళ్ళిపోతారు. అలా ఒక 10-20 మంది అలాగే చేశారనుకోండి ఫర్ సపోజ్, చేస్తే ఏమవుతుంది, అక్కడ మీకు రికమెండేషన్స్ ఆగిపోయినట్టే. ఎందుకంటే ఆ 20 మంది కూడా ఊరికే జస్ట్ మీకు కామెంట్ రాయడానికి మాత్రమే చూసారు ఆ వీడియోని 30 సెకండ్స్. అది కూడా ఏం ఉపయోగం లేదు, దానివల్ల యావరేజ్ డ్యూరేషన్ ఉండదు కదా. అది చాలా నాశనం చేసేస్తుంది ఛానల్ని. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా వ్యూ ఫర్ వ్యూ, సబ్ ఫర్ సబ్ ఎన్ని స్టార్టింగ్లో, ఈ వ్యూ ఫర్ వ్యూ సంగతి ఏంటంటే బెల్ యాక్టివేట్ చేసుకుని మరీ వీడియోస్ చూడడం వేరే వాళ్ళవి, అలా కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేనైతే చెప్తున్నాను కదా, కంప్లీట్ వ్యూ ఇచ్చేదాన్ని, ఎవరు చూసినా అలా పెట్టి కూడా వదిలేసేదాన్ని లాంగ్ వీడియో అయితే కనుక. బట్ అందరూ అట్లా ఏమి ఉండరు, మేబీ ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కూడా ఉండుంటారు, బట్ అందరూ ఖచ్చితంగా చూడరు. 30 సెకండ్స్ పైన వాచ్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది మనకి చచ్చిన గ్రో అవ్వదు ఛానల్. నాకు తర్వాత నేను అర్థం చేసుకుని స్టాప్ చేసేసాను. నేను చూడకపోతే వాళ్ళు చూడరు కదా. అలా నాకు కంటిన్యూస్గా ఒక 1 మంత్ పాటు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఇట్లాగే 30 సెకండ్స్ పెట్టేయడం వదిలేయడం. నేను వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని కాదు. సో నేను చూడకపోయేసరికి వాళ్ళు మానేశారనమాట చూడడం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ వ్యూ ఫర్ వ్యూ ఆపేశానో నాకు అప్పటి నుంచే వ్యూస్ పెరిగాయి అందులో. సో నేను పెట్టి వదిలేయడమే అంతే, నేను ఏమి చేయను అసలు. ఫస్ట్లో అయితే బీభత్సంగా షేర్స్ కూడా చేసేదాన్ని, ఆ వాట్సాప్ స్టేటస్లోని అక్కడ ఇక్కడ ఎన్ని చేసేదాన్ని. ఎన్ని చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తారు. సో ఇదంతా అవసరం లేదు నాకు అని చెప్పి ఫైనల్గా యూట్యూబ్లోనే వదిలేసాను. అసలు ఏమి ఎక్కడ షేర్ చేయలే. దాని తర్వాతే నేను గ్రోత్ అనేది చూశాను. మినిమం గ్రోత్ అయినా సరే అది అలా కంటిన్యూ చేస్తూ వెళ్తేనే మనకి ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది అండ్ వాచ్ అవర్స్ కూడా వస్తాయి. మానిటైజేషన్ అయ్యే వరకు మాత్రం ఖచ్చితంగా మీ కంటెంట్ని బట్టి మీరు ఎన్ని పోస్ట్ చేయగలరో వీలైనంత ఎక్కువగా పోస్ట్ చేయండి. 1 ఇయర్లో అయిపోతేనే బెటర్. ఎప్పుడైనా వాచ్ అవర్స్ 1 ఇయర్ దాటింది అనుకోండి, డైలీ తగ్గుతూ ఉంటాయి, మనకు అదొక ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. తగ్గిపోతుంది, నేను ఎంత కష్టపడుతున్నాను అనే ఫ్రస్ట్రేషన్ రానివ్వకూడదు. సో మీరు మ్యాక్సిమం 1 ఇయర్లో అయిపోయేలాగా చూసుకోండి. అది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను.